ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు వేర్వేరుగా విచారించారు. ఈ విచారణలో అతను మహిళను లైంగికంగా వేధించినట్లు తేలడంతో అదనంగా మరో 2 సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ చేశారు. నిన్న సాయంత్రం ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఏదైతే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మాత్రం మరో ట్విస్ట్ అయితే చోటు చేస్తుంది. అయితే తన తోటి సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ ఉద్యోగిపై లైంగిక ఆరోపణలు అదేవిధంగా వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో కూడా తన పైన ఇదివరకే కేసు ఉన్నదని ఆ కేసును విచారించిన పోలీసులు నిన్న ఏదైతే అతని పరాగలో ఉన్నట్టయితే జరిగింది. మొన్న నిరవగా అతను అదుపులోకి ఇచ్చినారు. ఆ తర్వాత నిన్న ఉప్పర్పల్లి కోర్టులో ఆగస్టు అయితే జరిగింది. ఆ తర్వాత కోర్టు కూడా ఆగస్టు 11 వరకు అతని పైన ఉదయ్ కృష్ణారెడ్డి పైన అయితే రిమాండ్ అయితే విధించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఏదైతే వేధింపులకు సంబంధించి ఇండియన్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ గా వెలిగిస్తున్నటువంటి లావణ్య నాయక్ ఆధ్వర్యంలో కూడా ఈ కేసు విచారణ అయితే కొనసాగింది. మొదట ఏదైతే బాధితురాలు మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆమెని ప్రత్యేకంగా విచారించడం అయితే జరిగింది. విచారణలో కూడా పలు కీలక అంశాలను అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే తనని పలుమార్లు వేధింపులకు పాల్పడ్డారు. అదేవిధంగా అత్యాచార యత్నానికి కూడా ప్రయత్నించడానికి కూడా ఆమె చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆమెకు మెడికల్ గా కూడా టెస్టింగ్ చేయడం అయితే జరిగింది. ఆ టెస్టులో కూడా ఆమె ఇంటిపైన కూడా గాయపరిచినట్లు కూడా కొన్ని ఆనవాళ్ళు కూడా గుర్తించామైతే చెప్పడం అయితే జరిగింది. దీంతో పాటు అదేవిధంగా ఏదైతే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులో చేసిన తర్వాత కూడా ఆయన కూడా ప్రత్యేకంగా విచారించడం అయితే జరిగింది. ఇద్దరు విచారణల ఆధారంగా కూడా అతని పైన మరొక కొత్త కేసులను అయితే జోడించడం అయితే జరిగింది. అయితే ఐపీఎస్ పై అత్యాచారం శిక్షించాలి సంబంధించి కూడా సెక్షన్ 109 బిఎన్ఎస్ ప్రకారం కూడా మరో సెక్షన్ అయితే జోడించారు. అదేవిధంగా రేప్ కేసు సంబంధించి రేప్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ సంబంధించి కూడా బిఎన్ఎస్ 64(1) సెక్షన్ కూడా పోలీసు అయితే జరుగుతుంది. అయితే మొదట ఏదైతే కేసు నమోదైన సందర్భంలో కూడా ఏదైతే అప్పుడు రాసినటువంటి ఎఫ్ఐఆర్ లో ఈ 2 సెక్షన్లు అయితే జోడించలేదు. ఆ తర్వాత ఇద్దరిని విచారించిన తర్వాత విచారణకు సంబంధించి ఎవిడెన్స్ ఆధారంగా కూడా ఈ సెక్షన్లు అయితే జోడించడం అయితే జరిగింది. అయితే దర్యాప్తులో భాగంగా కూడా బాధితులతో పాటు ఉదయ్ కృష్ణారెడ్డిని స్టేట్మెంట్ ఇద్దరు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన అనంతరం కూడా ఈ 2 సెక్షన్లు అయితే జోడించారు. అయితే ఈ 2 సెక్షన్లు జోడిస్తూ కూడా నిన్న కోర్టులో అయితే మెమో ఫైల్ చేయడం అయితే దాఖలు చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఇరుపక్షాల వాదన ఉన్నటువంటి విపక్షాలు చోటు జరిగి ఉదయ్ కృష్ణారెడ్డికి మాత్రం రిమాండ్ విధించడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం సెంట్రల్ కూడా జైల్లో ఉదయ్ కృష్ణారెడ్డి అయితే ఉండడం అయితే జరిగింది. ఆగస్టు 11 వరకు అతని యొక్క రిమాండ్ విధించే అవకాశం మొత్తంగా 14 రోజుల పాటు అయితే రిమాండ్ విధించడం అయితే జరిగింది. అయితే మొదట రాసినటువంటి ఎఫ్ఐఆర్స్ తో పాటు మరికొంత ఈ 2 సెక్షన్లు జోడించి అతని పైన సెక్షన్లు మరింత కఠినతరం చేస్తే కూడా ఈ సెక్షన్లు అయితే జోడించి అతన్ని రిమాండ్ కి పంపడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.